హలో అండి అందరికీ. రండి ఈరోజు మనం చాలామందికి ఇష్టం లేని ఒక రెసిపీ చేద్దాము. ఏంటా అని చూస్తున్నారా? అదేంటో కాదండి, ఉప్మా. చాలామందికి ఉప్మా నచ్చదు. సో ఒకసారి మా ఇంట్లో చేస్తున్నట్టుగా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు రెగ్యులర్గా ఉప్మా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉప్మాలో మనం మసాలా వేస్తాము. ఏంటా మసాలా అంటే నేను చెప్తాను మీకు. ఫస్ట్గా ప్యాన్ హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత బిగ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ కొంచెం పల్లీలు వేసుకోండి. అవి దోరగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే టమాటో కూడా వేసుకోండి. ఇవి బాగా దోరగా వేపించుకోండి. ఇది వచ్చేసి గసగసాలు, ధనియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. నా దగ్గర స్టాక్ ఉంటుంది ఎప్పుడు. సో కొంచెం తీసి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మసాలా అంతా బాగా వేగి దగ్గర పడిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకోండి. పసుపు కంపల్సరీ. మంచి కలర్ వస్తుందండి ఉప్మాకి. జనరల్గా వైట్ కలర్లో ఉంటుంది ఉప్మా, కానీ మా ఇంట్లో కొంచెం లైట్ యెల్లోయిష్గా ఉంటుందన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇప్పుడు మనము 1:4 రేషియోలో వాటర్ పోసుకోవాలండి ఈ చిన్న రవ్వ ఉప్మాకి ఎప్పుడైనా. కానీ ఒకవేళ మీరు బాగా దగ్గరగా తినాలి అని అనుకుంటే 1:3 పోసుకోవచ్చు. నేనైతే 1కి 4 గ్లాసులు చొప్పున నీళ్ళు పోసాను అనమాట. నేను చేస్తుంది వెరీ లిటిల్ క్వాంటిటీ, ఇద్దరికి మాత్రమే. సో ఎక్కువ చేయలేదు కాబట్టి చిన్న క్వాంటిటీస్ చెప్తున్నాను. మీరు ఒకవేళ పెద్ద గ్లాస్ నిండా చేస్తే 1:4 రేషియో అంతే అండి. సో ఇప్పుడు మనం వాటర్ మరిగిన తర్వాత ఈ ఉప్మా రవ్వ పోసేయాలి. ఉప్మా రవ్వ పోసేటప్పుడు డెఫినెట్గా గరిటె తిప్పుతూ పోయాలండి. అలాగే కొంచెం కొంచెంగా పోసుకోండి. అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. లేదంటే ఉండలు కట్టేసి ఉప్మా తినడానికి బాగోదు. చూసారా ఎంత యమ్మీ